నుంచి 35 వరకు మనం ఒకసారి పరిశీలించి చదువుకుందాం. ఆయన దేవుడుగా చెప్పుకున్నాడా లేదా అనేది పరిశీలనతో మనం ఆలోచించుకుందాం. ప్రియమైన దేవుని వలన యోహాను సువార్త ఒకసారి అందరిది 10వ అధ్యాయము 32 నుంచి 35 వచనాలు. యేసు తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియల నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగారు. అందుకు యూదులు, నీవు మనుషుడు అయి ఉండి దేవుడునని. చూశారండి, వాళ్ళు ఎందుకు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు? నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు నాయన, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు అంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకుంటున్నాడా లేదా? సమాజంలో దేవుడిగా పిలవబడుతున్నాడా లేదా? మరి ఈ వచనం ఎవరికి అర్థం కాలేదా? అంటే చాలా మందికి బోధకులకి అర్థం కాలేదు. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? అందుకు యూదులు నీవు మనుషుడు అయి ఉండి దేవుడు